వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు బద్వేల్ నియోజకవర్గం మాజీ యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి సుధాకర్ రెడ్డి సహకారంతో పలువురు విద్యార్థులకు బద్వేల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి చేతుల మీదుగా ఎగ్జామ్స్ కిట్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా నల్లేరు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి రాయబోతున్న పరీక్షలను బాగా చదువుకొని పరీక్షల్లో ప్రతి ఒక్కరూ పాస్ కావాలన్నారు। అదేవిధంగా ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజులపల్లె వెంకట సుబ్బారెడ్డి, గాజులపల్లె జయ సుబ్బారెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, గోనుకుంట్ల సుబ్బారెడ్డి, జమ్మన శేఖర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, వంకేల రామ సుబ్బారెడ్డి, మండల కోఆప్షన్ నెంబర్ అల్లా సుకేష్ రెడ్డితో పాటుగా పలువురు పాల్గొన్నారు। ఈ నెల 17వ తారీఖున జరగబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ కు పిల్లలకు మోటివేషన్ చేయాలనే మంచి ఉదార స్వభావంతో పిల్లలకు దాదాపు 400 మందికి మొత్తం ఎగ్జామ్ కిట్ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం। అందులో తమ్ముడు సుధాకర్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। ఇట్లాంటి సాంప్రదాయం చాలా మంచి సాంప్రదాయం। ఇట్లాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం కూడా నేను సంతోషకరంగా భావిస్తున్నాను। ఈ కిట్టును మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అంతేకాకుండా నాకు తెలిసిన విషయం, నేను పిల్లప్పుడు కూడా 10th క్లాస్లో టెన్షన్ పడిన విషయాలు చెప్తాను। ఎగ్జామ్ అంటేనే మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం। అట్లా లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్తో మనం ఎగ్జామ్ రాయగలిగితే మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి। తద్వారా మన స్కూలుకు మంచి పేరు వస్తుంది। అదేవిధంగా మనకు విద్యాభివృద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుంది। అదేవిధంగా మన కన్యా తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది। కాబట్టి మనం జరగబోయే ఎగ్జామ్స్లో బాగా రాసి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను। అంతేకాకుండా ఇప్పుడుండే సొసైటీలో ఏది పట్టినా కూడా వ్యవస్థలో కాంపిటీషన్, ఎగ్జామ్స్లో కాంపిటీషనే, ఉద్యోగాలలో కాంపిటీషనే, తర్వాత బిజినెస్ పరంగా కూడా కాంపిటీషనే। ఏదో అయిద్దిలే పోద్దిలే అంటే టీజీ తీసుకుంటే ఏది కాదు। భవిష్యత్తులో మనం ఒక గోల్ అనేది నిర్ణయించుకొని కసిగా పట్టుదలగా మనం చదవగలిగినా చేయగలిగినా కూడా